శివుడు తన కుమారుడిని తన త్రిశూలంతో చంపేశాడని మీకు తెలుసా? ఒకసారి కైలాసంలో శివుడు దీర్ఘకాలం తపస్సులో లీనమయ్యాడు. అదే సమయంలో ఆయన మూడవ కన్ను నుంచి అపారమైన తేజస్సు వెలువడింది. ఆ తేజస్సు భూమిపై పడగానే ఒక భయంకరమైన శిశువు జన్మించాడు. ఆ శిశువు చీకటితో కప్పబడి ఉండడంతో అతడికి అంధకాసురుడు అనే పేరు పెట్టారు. అతడికి చిన్న వయసులోనే అసాధారణమైన బలం, శౌర్యం ఉండేది. ఆ శిశువును చూసిన శివుడు అతని భవిష్యత్తు ప్రమాదకరంగా మారవచ్చు అని భావించి అతడిని భూమిపైన విడిచిపెట్టాడు. ఆ తర్వాత హిరణ్యాక్షసుడు అనే అసురరాజు ఆ శిశువును కనుక్కొని తన కుమారుడిగా పెంచాడు. హిరణ్యాక్షసుడిని సంరక్షణలో అంధకుడు గొప్ప యోధుడిగా ఎదిగాడు. కాలక్రమంగా అంధకాసురుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించాడు. బ్రహ్మదేవుడు అతనికి వరంగా నీవు స్త్రీ చేతిలో తప్ప మరెవరి చేతిలో చనిపోవు అనే వరాన్ని ఇచ్చాడు. ఆవర ప్రభావంతో అహంకారంతో నిండిన అంధకాసురుడు దేవతలను, ఋషులను వేధించడం ప్రారంభించాడు. చివరికి పార్వతీదేవిని తన భార్యగా పొందాలి అనే దురాశ అతడిని శివునితో యుద్ధానికి నెట్టింది. శివుడు అంధకాసురునితో భయంకరమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో శివుడు తన త్రిశూలంతో అతడిని సంహరించారు. మరణించే సమయంలో అంధకాసురుడు తన తప్పును గ్రహించి శివుని శరణు కోరారు. అప్పుడు శివుడు అతనిపై కరుణ చూపి తన భూతగణాల్లో ఒకరిగా స్వీకరించాడు. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు శివుడు అంటే ఇష్టం అంటే ఓం నమః శివాయ అని కమెంట్ చేసేయండి.